కానీ రాజీనామాలు చేస్తున్నారు కానీ మరి అసలు దొంగ ఎవరు దొరకాలి పేపర్ లీకేజ్ ముచ్చట లెక్కెట్లా చేయాలని చెప్పి గవర్నర్ కూడా గట్టి పట్టుబట్టే కదా ఇటు రేవంత్ రెడ్డి సర్కార్కి ఏమో మళ్ళీ మినహాయింపులు మళ్ళీ పెట్టుకోవాలన్నా కొత్తగా చైర్మన్లని ఇదంతా పనులు ఉన్నాయి కదా మరి వాళ్ళ రాజీనామాలు తీసుకోకపోతే లెక్క ఎప్పుడు తెలుస్తుందిలా అని ఇటు సర్కారే బతలాడిందట మొత్తం మీద అయితే ఆమోదించారు కానీ ఇక మరి అసలు దొంగ ఎవరు ఎట్లా తేలాలి ఎప్పుడు తేలాలి అనేది చూసేది ఉన్నది అనుకో రాదురి మరి ఆయన తవదల పడ్డాక మళ్ళీ ఎవరిని అడుగుతాం ఏం సంగతి అనే లెక్క ఉంటుంది కదా అగో ఆ ఈసాల ప్రకారం సర్కార్ ఏమో ఇట్లా అంటున్నది గవర్నర్ ఏమో అట్లా అంటున్నది మొత్తం మీద అయితే మళ్ళీ కొత్త నియామకాలు చేసుకుంటాం అనుకున్న వాళ్ళకు పదవుల కూర్చోవాలి అనుకున్న వాళ్ళకి మటుకు బాగానే పండుగ లెక్క తయారైంది అనుకో రాదురి ఇక వాళ్ళు తయారుగానే ఉంటారు కదా అవో అదన్నట్టు ముచ్చట టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలకు గవర్నర్ తమిళసై ఆమోదం తెలిపినరులా కొత్త సర్కారు ఏర్పడ్డాక డిసెంబర్ల టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవికి జనార్దన్ రెడ్డి రాజీనామా చేసే గైనతో పాటు సభ్యులందరూ కూడా గాల పదవులకు రాజీనామా చేయంగా పేపర్ లీకేజీ దోషులు ఎవ్వలనేది తేలేదాకా రాజీనామాలను పెండింగ్ లో పెట్టినట్లు రాజ్భవన్ వర్గాలు తెలిపినాయి అయితే జల్దీనే ఉద్యోగాల భర్తీ చేపడతామన్న రేవంత్ సార్ సర్కారుకు బోర్డు సభ్యుల రాజీనామా మస్తు ఇబ్బందిగా మారిందిలా ఇక దీంతోని సర్కారు విజ్ఞప్తి మేరకు రాజీనామాలను ఆమోదించారు గవర్నర్ దీంతోని కొత్త చైర్మన్ సభ్యులు నియామకానికి లైన్ క్లియర్ అయ్యింది మళ్ళీ ఇప్పుడు రాజీనామా చేస్తే మరి ముందు అసలు దొంగలు తెలవాలి కదా అప్పుడు ఎంత అన్నలం అయిపోయే పేపర్ లీక్ అయ్యే మొత్తం ప్యాకేజీలాయే ఇక నడుమల ఏటి కాకుండా అయింది నిరుద్యోగులే కదా ఇక గల బాధలు ఎవరు కదా ఏంది కథ అని చెప్పి మొత్తానికైతే ఈ తీరుగా ఆలోచన చేసిండ్రులా ఇక సర్కారు విజ్ఞప్తి మేరకు రాజీనామాలకు ఆమోదించారు గవర్నర్ తమిళసై మేడం